ఇంక చాలా ఇంక వద్దు జీవితం వద్దు అని ఆల్మోస్ట్ అది 3 ఫ్లోర్స్ ఉంటది బిల్డింగ్. ఇంక దూకేద్దాం అనుకున్నా. దూకేసి చచ్చిపోదామని ప్రయత్నం చేయడానికి ఆ పిట్టగోడ ఎక్కుతూ ఉంటే నాకొక వాక్యం వినిపించింది. ఏమని అంటే యెహోషువ ప్రార్థన చేయగా సూర్య, చంద్ర, నక్షత్రాలు ఆగిపోయినాయని. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య, చంద్ర, నక్షత్రాలను దేవుడు ఆపివేశాడని. నాకు ఆ మాట స్ట్రైక్ అయింది. ఒక నరుడు, ఒక మనిషి ప్రార్థన చేస్తే సూర్యుడు, నక్షత్రాలు ఆగిపోవడమా? అది సంభవమా? ఎలా సంభవం అవుతది? ప్రకృతిని ఎవరు శాసించగలుగుతారు? ఆయన ప్రార్థన చేస్తే ఆగిపోవటమా? అని ఒక ప్రశ్నలాగా అలాగా నాకు ఆలోచన ఆ రోజున రేకెత్తింది. ఆటోమేటిక్‌గా ముందు వేయాల్సినటువంటి అడుగు నేను వెనక్కి తీసేసుకున్నా. నా సూసైడ్ చేసుకోవాల్సిన అటెంప్ట్ ఫస్ట్ టైమ్ మిస్ అయిపోయింది.